చంద్రబాబు నాయుడు కేవలం ఒక రాష్ట్రానికి, ఒక ప్రాంతానికి, ఒక పార్టీకి పరిమితమైన నాయకుడు కాదు. సమకాలీన రాజకీయ నాయకుల్లో ముందు వరుసలో నిలిచే జాతీయ నాయకుడు. నిజానికి చంద్రబాబు నాయుడు కేవలం రాజకీయ నాయకుడు మాత్రమే కాదు, విజన్, విశ్వసనీయత మేళవించిన రాజనీతిజ్ఞుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు తెచ్చిన ఆర్థిక, సాంకేతిక సంస్కరణల ప్రయోజనాలు పొందిన వేలాది మంది ఐటీ రంగ నిపుణులు, ఇంజనీర్లు, వైద్యులు ఆర్థిక సంస్కరణలను ఆసరా చేసుకుని వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక సేవా రంగాల్లో దేశ విదేశాల్లో అగ్రగాములుగా ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఐటీ రంగాన్ని పరిచయం చేసిన ఘనత చంద్రబాబు నాయుడుదే అనడంలో సందేహం లేదు. ప్రత్యర్థి పార్టీల నేతలు సైతం అంగీకరించే నిజమిది, అంగీకరించిన వాస్తవం. ఉమ్మడి ఏపీలో తెలంగాణకు ఐటీ రంగాన్ని తీసుకొచ్చి సైబరాబాద్ అని ఒక మహానగరాన్ని నిర్మించి హైదరాబాద్ను ప్రపంచ పటంలో నిలిపిన చంద్రబాబు ఘనతను రాజకీయ వైషమ్యాలు, రాజకీయ కక్షతో ఎవరో చేర్పిద్దామంటే జరిగేది కాదు.